ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కాసేపట్లో తిహార్ జైలుకు తరలించనున్నారు ఈడీ అధికారులు. కవితకు 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ కస్టడీలోనే ఉండనున్నారామె. ఢిల్లీ లిక్కర్ కేసులో మొత్తం 10 రోజుల పాటు కవితను ప్రశ్నించిన ఈడీ మరోసారి తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరలేదు. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్ పై కోర్టులో వాదనలు జరిగాయి. పిల్లలకు పరీక్షలున్నాయని కోర్టుకు కవిత తరపు న్యాయవాదులు వివరించారు. పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు కవిత హై ప్రొఫైల్ కలిగిన వ్యక్తిని ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఈడీ తరపు న్యాయవాదులు. ఏప్రిల్ 1న కవిత బెయిల్ పిటిషన్ పై మరొకసారి విచారణ జరగనుంది. కస్టడీ ముగియడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. కోర్టుకు తీసుకెళ్లే టైంలో కవిత కీలక కమెంట్స్ చేశారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు అంటూ అన్నారు. కడిగిన ముత్యంలా బయటకొస్తానని చెప్పారు. తాను తప్పు చేయలేదని, అప్రూవర్ గా మారబోను అని అన్నారు. ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరాడని, మరొక నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చిందని ఆరోపించారు. మూడో నిందితుడు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి 50 కోట్లు ఇచ్చారని ఆరోపించారు కవిత. తనపై పెట్టిన అక్రమ కేసుపై పోరాడతానని చెప్పారామె. అడిగిన ముఖ్యంగా బయటికి వస్తాను, నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు, కానీ మాట్లాడని దెబ్బతీయలేరు. This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Karnataka. Jai Telangana. Jai Telangana. Are you turning out? Jai Telangana. No. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కాసేపట్లో తిహార్ జైలుకు తరలించనున్నారు ఈడీ అధికారులు. కవితకు 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ కస్టడీలోనే ఉండనున్నారామె. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మనకి ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ఇరుపక్షాల వాదనలు ఏ విధంగా జరిగాయి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అక్షయ, ఈ రోజు ఈడీ కస్టడీ ముగియడంతో కవితను రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో ఈడీ హాజరుపరిచింది. అయితే ఈ సందర్భంగా కస్టడీ పొడిగిస్తారనేటువంటి ఒక ఉత్కంఠ కనిపించింది, కానీ కస్టడీ అడగలేదు. ఫైనల్ గా జ్యుడిషియల్ రిమాండ్ విధించాలని చెప్పి రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజాను ఈడీ కోరింది. దాంతో కావేరి బవేజా మొదట గంట పాటు ఆ కేసును రిజర్వ్ చేసింది. ఆ తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ ఏప్రిల్ 9 వరకు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇందులోనే ఏదైతే బెయిల్ కి సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రత్యేకంగా కవిత చిన్న కొడుకు ప్రస్తుతం మైనర్ గా ఉన్నారు. ఆయన పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి ఈ రోజు నుంచి. ఖచ్చితంగా బెయిల్ ఇవ్వండి, మధ్యంతర బెయిల్ అని చెప్పి కూడా కవిత తరపున న్యాయవాదులు కోర్టును కోరారు. అయితే బెయిల్ ను నిరాకరిస్తూ బెయిల్ పైన ఏదైతే వాదనలు ఏప్రిల్ 1వ తేదీన జరుగుతాయని చెప్పి కోర్టు స్పష్టం చేసింది. సో ప్రస్తుతం అయితే కవిత రౌస్ అవెన్యూ కోర్టులో ఉన్నటువంటి జైలు లాకప్, అంటే కోర్టుల్లో కూడా ఒక జైలు లాకప్ ఉంటుంది. ఆ జైలు లాకప్ లో ప్రస్తుతం కవిత ఉన్నారు. ఏ క్షణాన్నైనా కవితను రౌస్ అవెన్యూ కోర్టు నుంచి తిహార్ జైలుకు తరలిస్తారు. దానికి సంబంధించినటువంటి వాహనాలు ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే లిక్కర్ కేసుకు సంబంధించిన వ్యవహారంలో కవిత పాత్ర పైన మొత్తం 10 రోజులుగా అన్ని రకాలుగా కూడా అన్ని ఇంటరాగేషన్ చేశాము. సో దానికి అనుగుణంగానే ఇక కవితను మేము రిమాండ్ కు పంపాలని కోరుతున్నామని చెప్పి ఈడీ చెప్పింది. అయితే బెయిల్ విషయంలోనే కొంత కవిత తరపున న్యాయవాదులు ప్రయత్నం చేశారు, కానీ ఏప్రిల్ 1వ తేదీనే ఈ బెయిల్ కి సంబంధించినటువంటి విచారణ ఉంటుందని చెప్పి కోర్టు